ఏం పేరు? జి కుమారి. ఏం చేస్తుంటావు? నేను వంటకు పోతుంటా. ఎట్టుందావా జగన్ పాలన? బానే ఉందిలే. బానే ఉందా? అన్ని అందుతున్నాయి పథకాలు? అందుతున్నాయి. ఏమందినాయి నీకు? నాకు వాళ్ళ 18,000 అందింది. ఒక్కసారి ఇలా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వేస్తారో ఏరో తెలియదు. ఇళ్ళ పట్ట అదిగే వచ్చిందిగా. ఇళ్ళ పట్ట వచ్చిందా? ఎట్లా అనిపిస్తుందా ఇళ్ళ పట్ట? ఇంతకుముందు లేదా నీకు ఇల్లు? అసలు లేదు, బాడిగిళ్ళే. జగన్ సెంటులో ఇల్లు ఏం కడతారు అంటారు కదా, దానిపై మీరేమంటారు? ఏమో అందరు ఎట్టయితే మేము అట్టే. ఒక్కదానికి నాకు సెంటు ఏం సరిపోద్ది, నలుగురు ఉన్న వాళ్ళకి ఏం సరిపోద్ది సెంటు? గెలుస్తారా జగన్? గెలుస్తారా? ఏమో అది నాయన దయ. నమస్తే అండి, శిరీష అండి. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ఇలాంటి పేదవాళ్ళు వచ్చినప్పుడు తెలియట్లేదండి జగన్ ప్రభుత్వం ఎలా ఉందనేది. చాలా బాగుందండి. అలాంటి పేదవాళ్ళకి మాకు అందుబాటులో ప్రభుత్వం అయితే ఉంది. సామాన్లకు రేట్లు ఎక్కువ ఉన్నాయి అది అంటున్నారు. ఇప్పుడు సామాన్యుడు రోజువారీ వేతనం కూడా పెరుగుతుంది కదండి. ఒకప్పుడు కూలీ 200 ఉండేది, ఇప్పుడు మేము వెళ్తే 500 వస్తుంది. మా కూలీ ఎట్ట పెరిగిందో అట్లాగే వాటి యొక్క రేట్లు కూడా పెరిగినాయి. మా పిల్లలకి అమ్మఒడి 2 సార్లు వచ్చిందండి. ఈ స్థలం కూడా మాకు వచ్చింది. వచ్చిందండి. సెంట్ అండి. ఆ సెంటు స్థలం లేనోడికి ఆ విలువ తెలుస్తుందండి, ఉన్నోడికి ఏం తెలుస్తుందండి అవి దాని విలువ. ఆ సెంటు స్థలం లేని వాడికి దాని యొక్క విలువ తెలుస్తుంది. హాస్పిటల్లో బాగా లేకుండా ఉంటే మా మామ ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ లో అద్దెకున్నప్పుడు ఓనర్ ఏమంటారు భయపడే వాళ్ళకి తెలుస్తుందండి ఆ సెంటు విలువ యొక్క. అదండి చాలా చాలా బెటర్ అండి పేదవాళ్ళకి. చాలా చాలా వాళ్ళందరూ కలుపుకొని వస్తారు. జగన్ అన్న సింగిల్ గా వస్తాడండి. డెఫినెట్ గా ఈ పేద ప్రజలందరూ వేస్తే డెఫినెట్ గా గెలుస్తారు. వేస్తారు కాబట్టి ఇంతమంది వచ్చారు. మరి పేదవాడికి కావాలి కదండి, స్థలం కావాలి కదా. జగన్ గారు అయితే గెలుస్తారండి. మా పేదవాళ్ళమే వేస్తాము. అది అనుష సార్, నేను హౌస్ వైఫ్. చాలా బాగుంది సార్. ఏం బాగుందంటే ఆరోగ్యశ్రీ ఇచ్చారు, అది చాలా మందికి చాలా విధంగా ఉపయోగపడింది. కరోనా సిచ్యువేషన్ లో అయితే ఎక్సలెంట్ గా చేశారు. మన రాష్ట్రంలో ఎంతమంది సేవ్ అయ్యారంటే కరోనా వల్ల, మిగతా వాళ్ళందరూ ఎంతమంది చనిపోయారు అందరికీ తెలుసు. సో అంతా దృష్టిలో పెట్టుకుని జనాలు పర్వాలేదు మా అందరికి ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు కానీ ఖచ్చితంగా మాకు కావాలి అని ఓటేస్తే డెఫినెట్లీ 100% పక్కాగా వస్తారు. ఎవరు కలిసి వస్తారండి, వాళ్ళు విడిగా అని చెప్పారు, ఇద్దరు కలిసారు. మళ్ళీ చివరికి వచ్చేసరికి అలాగే అయిపోతారు. నో ప్రాబ్లం. అది కలిసి వచ్చినా గెలవరు. ఎందుకంటే ఎవరైతే తిన్నారో ప్రతి ఒక్క లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటేస్తే 100% 175 వస్తుంది. దాంట్లో నో డౌట్. ఎంతమంది కలిసి వచ్చినా కూడా అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అండి. ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, లేకుండా ఎవరికి లేరు కదా. అది దాని గురించి నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఖచ్చితంగా మేబీ ఇప్పుడు కూడా అలాగే రావచ్చు, లేదా కొంచెం పెరగొచ్చు. అంటే ఈయన చేసిన పరిపాలన చూసి ఎక్స్ట్రా కూడా వేయచ్చు కదా, కంపల్సరీ.